వరల్డ్ లో 10 to 15% ఉమెన్ ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. జనరలీ యూటిరస్ లోపల ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం ఇలా 3 లేయర్స్ ఉంటాయి. ఎండోమెట్రియం ఎక్కువగా పెరిగి యూటిరస్ బయటికి వస్తే ఆ ప్రాబ్లమ్ ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అండ్ పెయిన్, బాడీ పెయిన్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరిలో సేమ్ సిమ్టమ్స్ ఉండవు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, PCOD ఉన్నవారికి కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి ముందు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెర్టిలిటీ, ప్రొలాంగ్డ్ పీరియడ్స్, అబ్నార్మల్ ఈస్ట్రోజన్ లెవెల్స్, రిప్రొడక్టివ్ ఇష్యూస్ వస్తాయి. వీటితో పాటు ఎండోమెట్రియోసిస్, అడెనోకార్సినోమా అనే మరో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.